ఇదేనా మీ ఇల్లు? అదేనా మీ ఇల్లు? అవును. కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీ కోసం నేను పడి చూస్తున్నా. బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పడుతున్నావు చూడు, నిన్ను అభినందించక తప్పదు. నువ్వు మాత్రం బియ్య చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకొని వీధిలో ఊడుస్తుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా. గజలక్ష్మి, ఇలా మనిద్దరి చేతులు కలిసి సంఘంలో చెత్తంతా ఏరి తేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయచ్చు. అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కథ చెప్తుంది. గజలక్ష్మి, గజలక్ష్మి, నాన్న గజలక్ష్మి, గజం భుజం భుజమా. రౌడీ గజం నీకు తెలుసా? గజం మాత్రమే కాదురా, వాళ్ళమ్మ గజం నర కూడా నాకు బాగా తెలుసు. దాని దయ వల్లనే అర గజం తగ్గాను. ఏముందని తగ్గడానికి? ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అదే గజాన్ని ప్రేమించాను. నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతేగా మరి. ఎవరైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారమా? కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఒడిలో పడుకుని చెయ్యి, నీకు పావలా ఇస్తాను. ఎలా ఏ నీ మొహం చూస్తే ముప్పావలాగా 3 హత్యలు చేసేటట్టున్నావు. నేను పావలా ఇస్తాను. లేదన్నావుగా? లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్పు. అమ్మాయి ఏమిటి నాన్న? గజల్ నీ కూతురా? ఎవరు కూతురైనా సరే వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు. అంటే నేను బురదా? నా భార్య బురదా? ఏడవండ్రా అమ్మాయి. పోయి చాంతాడు పట్టరా. ఎందుకు నాన్న? సర్నా కోలు పట్టరా. అందుగా పట్రా. స్టూడెంట్తో పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ ఒకప్పుడు. నీ మీద నమ్మకం లేదు నాకు. ఏరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానురా. ఏమైందిరా? ఎవరో కొడుతున్నారా? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? నరిసిందని కూతుర్ని ప్రేమించడమేనా?